2026 ఉగాది శుభ సందర్భాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకిప్పుడు ఒక కొలువుల పండగ చేస్తోంది. మనం చూస్తే కనుక దాదాపు 10,000 పైచిలుకు పోస్టులకు ఏపీ గవర్నమెంట్ ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ప్రత్యేకంగా గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, అంతేకాదు హైయర్ ఎడ్యుకేషన్లో పోస్టులు, డిఎస్సి పోస్టులు ఒకటా రెండా దాదాపు 10,000 పైచిలుకు పోస్టులే. అండ్ ఈ నోటిఫికేషన్, ఈ జాబ్ క్యాలెండర్ అనేది కొన్ని నోటిఫికేషన్లతో ఆగదు. ఇంకా ఈ క్యాలెండర్స్ భవిష్యత్తులో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనం అన్ని పోస్టులు బైఫర్కేషన్ చూస్తే కనుక చాలా ప్రత్యేకమైన పోస్టులు కూడా దీనిలో ఉన్నాయి. మనం ఇక్కడ గమనిస్తే అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, దాదాపు 1,500 పోస్టులు ఉన్నాయన్నమాట హైయర్ ఎడ్యుకేషన్లో. గ్రూప్ 1 పోస్టులు 91, ఎస్ఐ రిక్రూట్మెంట్ ప్రత్యేకంగా చాలామంది పోలీస్ రిక్రూట్మెంట్ కోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు, 418 పోస్టులు. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 1970 పోస్టులు. దాంతోపాటు జైల్ వార్డెన్ 171 పోస్టులు. అదేవిధంగా ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్ 64 పోస్టులు. దాంతోపాటు అత్యధికంగా మనం చూస్తే హాస్టల్ వార్డెన్స్ కావచ్చు, హాస్టల్ వార్డెన్స్లో సోషల్ వెల్ఫేర్ ఏఎస్డబ్ల్యూఎస్ కావచ్చు, ఇలాంటి పోస్టులు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి మనం డిఎస్సి పోస్టులు అయితే దాదాపు 2,535 పోస్టులు. ఆల్రెడీ డిఎస్సి ఈ మధ్యన భర్తీ చేశారు, మళ్ళీ కూడా పోస్టులు వస్తున్నాయి అనమాట. వీటన్నిటితో మనం చూసుకుంటే కనుక దాదాపు 10,000 పైచిలుకు పోస్ట్ నోటిఫికేషన్స్. ఉగాదికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందో ఉగాది తెల్లవారంగానే జాబుల పండగ మనకు కనిపిస్తోంది. కాబట్టి ఇది ఈ నోటిఫికేషన్తోనే ఆగదు, ఇంకా అలా నోటిఫికేషన్స్, జాబ్ క్యాలెండర్స్ వస్తూనే ఉంటాయి. సో అందరు అభ్యర్థులకి ఆల్ ద బెస్ట్.